దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 18వ తేదీ జూన్ మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నీతో చెప్పుకున్న ఆయన ప్రేమను గురించిన అద్భుతమైన వాగ్దానము. కోయువారు దున్నువారి వెంటనే వచ్చెదరు. కోయువారు దున్నువారి వెంటనే వచ్చెదరు. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం పూర్తి వచనము. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వచ్చెదరు. విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వచ్చెదరు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసము స్రవించు. కొండలు అన్ని రసధారలకు. ఇదే యెహోవా. ఒక అద్భుతమైన అభూత కలగా ఉంది కదా. ఏదేను తోట భూమి మీద ఉంటే ఏ విధముగా ఉంటుందో ఆ విధముగా ఇక్కడ మనము దేవుని యొక్క పాలు తేనెలు ప్రవహించే గొప్ప దేశపు వాగ్దానం చూడగలుగుతున్నాం కదా. ఇంగ్లీష్ లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఆమోస్ chapter 9 verses 13. The time will come, ఆ సమయం వచ్చుచున్నది, says the Lord, ప్రభువు యెహోవా సెలవిస్తున్నాడు, when the grain and grapes will grow faster than they can be harvested. అంటే ధాన్యము ద్రాక్షలు కూడా అతి త్వరగా అవి అభివృద్ధి చెంది పంట చేతికి వస్తుంది అని చెబుతూ, then the terraced vineyards on the hills of Israel will drip with sweet wine. అంటే ఆ ఇశ్రాయేలుల పర్వతముల నుంచి పాలు తేనెలు ద్రాక్షారసము ప్రవహించేటట్లుగా నేను చేస్తాను. అయితే కండిషన్ ఉంటుంది కదా. చారిత్రకంగా ఏం చెప్తుంది? ఈ ఆమోసు ప్రవక్త ఇశ్రాయేలీయులు ఆ నార్థన్ కింగ్డమ్, ఆ యొక్క ఉత్తర ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రాంతంలో ఇశ్రాయేలు ఉన్నారో వారిని చెరపట్టబడినప్పుడు, అష్షూరుకి అమ్మివేయబడినప్పుడు, నా ప్రజలారా న్యాయము జరిగించండి, న్యాయము జరిగించండి. ఈ ఆమోసు అన్న మాటకి అర్థం ఏంటంటే దేవుని చేత భరింపబడిన వాడు, బోర్న్ బై గాడ్. అంటే దేవుడు ఆమోస్ని ఆ భారంతో నింపాడు. అయితే దేవుడు ప్రతిసారి చెప్పాలనుకుంటుంది ఏంటంటే నూతన పరుస్తాను అంటున్నాడు. అనుదినము కూడా నిన్ను నన్ను నూతన పరుస్తాడు. పాతవి మనము మార్పు చెందాలా. మన హృదయాల్లో కక్ష కలము. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? ఆమోసు గ్రంథము దేనికి ప్రాముఖ్యమైనది? అసలు ఈ ఆమోసు ఎవరు అని మనం చూసినప్పుడు 7వ అధ్యాయం 14వ వచనంలో ఆమోసు కోసం రాయబడుతుంది. ఆమోసు అమజ్యాతో రాజుతో చెప్తున్నాడు, నేను ప్రవక్తనైనను ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకుని వాడను. నేను నా మందలను కాచుకుంటుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా చెందదు. కనుక నీవు నేను ఏ పని చేస్తున్నా కూడా బైబిల్ కాలేజ్కి వెళ్ళాలని లేదు. అయితే నేర్చుకోవాలా. ఖచ్చితంగా వాక్యానుసారంగా నేర్చుకోవాలి. దేవుడు ఎవరినైనా కూడా పేరు పెట్టి పిలుస్తాడు. ఆ పేరు పెట్టి పిలవడానికి ఆయనకి కావలసిన అర్హత, నీ హృదయంలో దేవుని కోసం చింత, దేవుని న్యాయం జరగాలనే భారముతో నీవు నింపబడాలి. కానీ అది నీ ఉద్రేకం కాకూడదు, అది నీ ఉద్దేశం కావాలి, అది నీవు ఆవేశం కాకూడదు, ఆలోచన కావాలి. ఎప్పుడైతే నీవు ఆలోచనతో చేస్తావో సమస్తము సమకూరుతాయి, ఆవేశంతో చేస్తావో సమస్తము నాశనమైపోతాయి. ఇక్కడ ఈ ఆమోసు కోసము ఇంకా కొంచెం మనం నేర్చుకుంటే అసలు ద మెయిన్ ఆ యొక్క మెసేజ్ ఏంటంటే, ఆమోసు అన్నదానికి వాళ్ళు దేనికి దేవుడు వాడుకున్నాడు అని అంటే దేవుని యొక్క తీర్పు, ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత,
వారికి. ఎందుకని అంటే దేవునితో వారు సంబంధము తెంచుకుని అన్య ఆరాధన, విగ్రహ ఆరాధనకి వారు వెళ్ళిపోయినట్లు మనం చూడగలుగుతున్నాం. అయితే యెషయా గ్రంథం 1:1 చూస్తే ఆమోజు కుమారుడైన యెషయా అని రాయ కాదు, ఈ యెషయా ప్రవక్త వేరే, ఈ ఆమోజు వేరే. అయితే ఇక్కడ దేవుడు ఆమోజు ప్రవక్త ద్వారా ఏమి తెలియపరిచాడు అని అంటే, వారు నాశనానికి మార్గము ఏర్పరచుకున్నారు కనుక మీరు ఏమని చెప్పబడుతుందంటే పశ్చాత్తాపం పొంది నా వైపు తిరగండి. కారణము ఏమిటి అని మనము చూసినప్పుడు 3 పాయింట్లు ఈ ఆమోజు ప్రవక్త ప్రవచించినట్లు, ఇశ్రాయేల్ని హెచ్చరించినట్లు మనము చూస్తున్నాం. ఏమిటి అంటున్నాడు ఇక్కడ? 1 రైటియస్నెస్ అండ్ జస్టిస్ అంటే నీతి, ఆ యొక్క సమాధానము. అంటే అర్థం ఏంటంటే పక్షపాతం లేకుండా దేవుని హృదయాన్ని ఎరిగి అక్కడ ఉన్న ప్రజలకి చేయమని చెప్పుతున్నట్లు ఇక్కడ మొత్తము పుస్తకం గ్రంథం అంతా కూడా మనకి చూడగలుగుతున్నాం. అంటే ఉదాహరణకి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయంలో పదే చెప్తున్నాడు, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతకండి. అలాగు చేసిన ఎడల మీరు అనుకుని చొప్పున యెహోవా మీకు తోడు. నిన్నటి దినము నేర్చుకున్నాం, దేవుడు నీకు నాకు తోడుగా ఉండాలి అంటే నీ హృదయంలో ఉన్న కీడుని, నీ హృదయంలో ఉన్న పగని, నీ హృదయంలో ఉన్న తొందరని పక్కన పెట్టాలి. అంటే కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచు. చూడతారు జస్టిస్ అంటే ఏంటి? న్యాయము అంటే, న్యాయము అంటే నీకు నచ్చింది న్యాయము అవ్వదు. ఎప్పుడు కూడా మనము మనకి నచ్చినట్లుగా చేయాలనుకుంటాం, కాదు. దేవుడు మెచ్చేటట్లు చేసేదే న్యాయం. కనుక దేవుడు మీ యందు కనికరపడాలి అని అంటే, కనుక దేవుడు ఆ మార్గమును ఏమంటున్నాడు? కన్నీటితో, దుఃఖముతో మీరు ఎప్పుడైతే, కారణం ఏంటి? మీ ద్రాక్ష తోటలు నాకు మొర్రపెట్టుచున్నాయి, మీ భూమి నాకు మొర్రపెట్టుచున్నది, కానీ మీరు తప్పించుకోవాలనుకుంటున్నారు. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుకబంటి ఎదురైనట్లు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చేయగా పాము వాని కరిచినట్లు ఆ దినముందు. కనుక ఏమని చెప్తున్నాడు? మీ యొక్క ఆరాధన నాకు అంగీకారంగా లేదు కనుక మీరు సమాధానం పడండి. ఎలాగా? నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనివ్వండి, గొప్ప ప్రవాహముల వలె నీతిని ప్రవహింపనీయండి అని చెప్పుతూ దేవుడు అక్కడ ఉన్న వారి యొక్క స్థితిగతులను, వారి యొక్క ప్రవక్తలను దేవుడు గద్దిస్తున్నట్లు ఇదే వాక్యాలు మనము అసలు ఏం చెప్పబడుతుంది ఈ యొక్క ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం మనము 1వ వచనం చూసినప్పుడు ఇక్కడ మనకు రాయబడుతుంది, యెహోవా బలిపీఠమునకు పైగా దర్శనం అన్నమాట. అక్కడ ఈ పశువుల కాపరి అయిన ఆమోసుకు దర్శనమిచ్చి చెప్పబడుతున్నది, ఒకడు తప్పించుకొనకుండా వారు పాతాళములో ఉన్నా కూడా నా హస్తము వారిని బయటికి లాగును, ఆకాశమునకెక్కిపోయినా కూడా అక్కడి నుంచి తెస్తాను, కర్మెలు పర్వతమున దాగినా కూడా నేను వారిని. అంటే నా కన్నులకు కనబడకుండా, దేవునికి కనబడకుండా ఏదైనా ఉండగలవా నువ్వు? అంటే దేవుడు నీ హృదయాల్ని పరీక్షిస్తున్నాడని, దేవుడు నిన్ను అంధకారములోంచి వెలుగులోకి నడిపించాడని, నీ హృదయంలో అంధకార సంబంధమైనది ఏది ఉండకూడదు. చాలాసార్లు అంటారు కదా, అలా జరిగితే లోకంలో ఓడిపోతాం. కరెక్టే, నీవు లోకంలో సిలువ వేయబడ, లోకాన్ని నేను పెంట. ఎప్పుడైతే లోకంలో నువ్వు ఘనముగా ఎంచబడతావో పరలోకంలో నీవు ఘనహీనునిగా ఉంటావు. ఎప్పుడైతే ఈ వెరివారిని, పిచ్చివారిని దేవుడు ప్రేమిస్తున్నాడు అంటే ఇక్కడ ఏమంటున్నాడు? భూమిని మొత్తగా అది కరిగిపోవును, నివాసులు ఇటువంటి భయంకరమైన ఆ పాపము వలన వచ్చిన శాపమును
ఆమోసు 9:6, ఆమోసు 5:8, ఆమోసు 4:13 సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడని, ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకునివాడు, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడు. అంటే ఆ పునాది నీవు. నిన్ను బట్టి పరలోక రాజ్యంలో ఒక గృహం కట్టబడుతుందా, ఒక కుటుంబము కట్టబడుతుందా, ఒక వీధి కట్టబడుతుందా, ఒక పట్టణము కట్టబడుతుందా, ఒక నగరము కట్టబడుతుందా, ఒక దేశమే కట్టబడుతుందా? అంటే ఒక్కరిని బట్టి దేవుడు కట్టాలి అని ఆశపడుతున్నాడు. ఒక్కడు ఉన్నాడా నీతినికి జరిగించుచు. నీతి అంటే దేవుణ్ణి నమ్మడమే నీతి. న్యాయము అంటే నీకు అన్యాయమే జరుగుతుంది, కానీ నీ హృదయంలో ఎంత మాత్రము పగా కలహము రాకూడదు. అయ్యగారు మీరు చెప్పడం ఈజీ కాదు. అన్యాయమైపోయిన స్థితిలో కన్నీటితో నింపబడిన నేను అనుకున్నది ఒకటే, చూద్దాం దేవుడు అనేవాడు ఉంటే నన్ను ఎలా నడిపిస్తాడు, నాకు ఇష్టమైన రీతిగా, నాకు నచ్చిన విధానముగా, నేను కోరుకునే విధముగా నా జీవితం ఉండాలి. కానీ దానికి పైసా పెట్టుబడి ఉండకూడదు, పైసా కష్టం ఉండకూడదు. నిజంగా నన్ను చూసి మీరు కావాలంటే నాతో ఉన్న వారిని అడగండి. ఇది ఎలా సాధ్యము అంటే ద మిషన్ ఇంపాసిబుల్. దేవునికి సమస్తము సాధ్యము. ఆయన కేవలము నీ హృదయాన్ని కోరుతున్నాడు. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా, నిన్ను పుట్టించిన వాడు ఆయన, నిన్ను పోషించవలసిన భారం ఆయనకున్నది. నీవు ఏదో కావాలని ఆశపడుతున్నావు, దానికోసం ప్రయాసపడుతున్నావు. నేనేమనుకున్నానంటే నాకు ఏది కావాలి అనేది కాదు, నాకు నచ్చినట్లుగా నా జీవితం ఉండాలంటే నీకు నచ్చినట్లుగా నేను ఉండడానికి నాకు నేర్పించు, నాలో సమాధానము అనుగ్రహించు, నాలో దీవెన అనుగ్రహించు, నా హృదయములో మత్సరము తొలగించు, నా హృదయములో కుళ్ళు కపటం తొలగించు. అది చాలా కష్టమైనది కదా. ఇదే కదా పట్టణమును పట్టుకుని వాని కంటే ఒకడు తన మనస్సును పట్టుకున్న వాడే శ్రేష్ఠుడు. నీ మూడ్స్ నీ కంట్రోల్లో ఉండడమే గొప్ప గుణము. ఇక్కడ ఏమంటాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపచేవాడు, ఆయన పేరు యెహోవా. అయితే అందరితో చెప్తుంది, ఇశ్రాయేలీయులారా, మీరు కూషీయులు అంటే ఆఫ్రికా వాళ్ళు నా ఎదుట సమానులు కారా? నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను, కఫ్తోరు దేశంలో నుండి ఫిలిస్తీయులను, కీరు దేశంలో నుండి, అంటే దేవుడే సమస్త జనులకు దేవుడైనప్పుడు నీకొక న్యాయం వాళ్ళకు న్యాయమా? నీవు దేవుని బిడ్డవైనప్పుడు, దేవుని హృదయానుసారుడు అయినప్పుడు ఎలా ఉండాలి నీ ప్రవర్తన? కనుక ఈ పాపిష్టి రాజ్యం మీద మరి దేవునికి ఇష్టమైన వాడిగా కోపిష్టోడుగా ఉంటావా, పాపిష్టోడుగా ఉంటావా, శాపిష్టోడుగా ఉంటావా? ఎలా ఉంటున్నావు? నీ నోట శాపవచనం వెళుతుందా, దీవెన వచనం వెళుతుందా? కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు న్యాయాధిపతి. దేవుని యందు అన్యాయం ఎంత మాత్రము లేదు. ఆయన నిన్ను పుటము వేస్తున్నాడు. నీకు ఇదిగో నేను ఆజ్ఞ ఇయ్యగా ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను నేను జల్లిస్తాను. కానీ దేవుడు చెబుతున్నాడు, ఎందుకంటున్నారు? కీడు మనల్ని పట్టదని. కనుక 11వ వచనం నుంచి రిస్టోరేషన్, తిరిగి కట్టుట. గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను తిరిగి కట్టాలి, కానీ దానికి నువ్వు పశ్చాత్తాపం పడాలి. కనుక ఏ తప్పు చేయలేదు అనదు, దేవుని ముందు ఒప్పేసుకో. ఊరుకో ప్రభువా, నువ్వు కాకపోతే ఎవరికి నేను చేసింది నీకు తెలియదేంటి అనేసి ఎప్పుడైతే దేవుని సమాధానము నీ హృదయంలో ఉంటుందో, నిన్ను చంపేసేవాడు వచ్చినా దీవిస్తున్నారా అంటే చెయ్యి ఇరిగిపోదు, చెయ్యి అలా గొప్ప కూలిపోదు, కుష్టు రాదు. దేవునికి నువ్వు ఇష్టమైనప్పుడు అగ్ని వాసనను అంటనివ్వకుండా చెయ్యెత్తినోడు చెయ్యే. మరి ఏమనుకున్నారు? అంత గొప్ప శక్తి, ఎర్ర సముద్రమును 2 పాయలు చేసే శక్తి, నిన్నుగా ప్రేమించే నీ దేవుని కృప నీకు తోడుగా ఉండగా ఇక్కడ చెప్తున్నాడు, పడిపోయిన దావీదు కూడా. అంటే దావీదుకి నిబంధన చేసిన దేవుడు, అబ్రహాముతో నిబంధన చేసిన దేవుడు, నీతో నిబంధన చేయాలి అని ఆశపడుతున్న దేవుడు ఈరోజు నీకు చెప్పుతున్న వాగ్దానము
నేను దాని పోయిన చోటునెలా. అంటే బాగు చేసేవాడు దేవుడే, తిరిగి నిలబెట్టేవాడు దేవుడే, నిన్ను భరించేవాడు దేవుడే. కనుక నిన్ను తిరిగి గొప్పగా పోయిన యవ్వనమును, శక్తిని, సమస్తమునిచ్చి అప్పుడు చెప్తున్నాడు. అంటే మనకి తెలుసు కదా 3 కాలాలు. ఇక్కడ ఏ కాలం గురించి చెప్తున్నాడు? 1 దున్నే కాలం, మరి దున్నాలి కదా భూమిని. 2 విత్తే కాలం, 3 పంట కోసుకునే కాలం. అయితే ఇక్కడ చెప్పుతున్నాడు ఇవన్నీ నేను చేస్తాను. అంటే అబాండెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్, అంటే ఆ రోజుల్లో మరి పొలములు పంటలతో, ధాన్యముతో, ఆ ద్రాక్షలతో, ఆ మామిడి ఫలములతో, అంజూరపు ఫలములతో, అంటే ఏ భూమి ఎండిపోయిందో, ఏ భూమి బీడు బారిపోయిందో అటువంటి భూములను, బీడు భూములను దున్నుడి అని చెప్పుతున్న ఈ ఆమోస్ గ్రంథంలో చదువుదాం. అయితే ఇక్కడ మనము చూసినప్పుడు, అంటే ఎప్పుడైతే చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు, మధురమైన ద్రాక్షారసము, ఇదే యెహోవాకు, అంటే శ్రమనందుచున్న జనులను చెరలో నుండి రప్పించి వీరందరినీ దేవుడు వారిని తిరిగి నాటి, అంటే ఇక ఎన్నడూ పెరిగి వేయబడకుండా, అంటే ఇక్కడ మనము చూసినప్పుడు ఇప్పుడు ఎలాగూ మనం చూసి ఉన్నాం కనుక ప్రభువునందు ప్రియులరా, మనకి దేవుని యొక్క వాక్యము హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనము, నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమ అను కోత మీరు కోయిడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము కనుక మీ మీద నీతి వర్షము కురిపించినట్లు దున్నని బీడు భూమి. అది బీడు భూమి కోసం కాదు, నీ హృదయం కోసం చెప్పబడుతుంది. కనుక ఎప్పుడైతే ఈ విధముగా నీవు నేను దేవుని కోసము దున్నే వారముగా, విత్తే వారముగా, ఇన్నాళ్ళు నీ పంట నీ చేతికి రాలేదు కదా. అయితే లేవియ కాండము 26వ అధ్యాయము 5వ వచనము ఇక్కడ చెప్పబడుతుంది, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగు, మీరు తృప్తిగా భుజించి. కారణం ఏంటి? అర్థము, మీరు నా కట్టడలను, నా ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తించిన యెడల వర్షకాలంలో మీకు వర్షము ఇస్తాను, మీ భూమి పంటలనిస్తుంది, మీ పొలముల చెట్లు ఫలిస్తాయి. కనుక కీర్తన 104:15, అందుమూలమున భూమిలో నుండి ఆహారము, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసము, వారి ముఖములకు మెరుగునిచ్చు తైలము, నరుల హృదయమును బలపరచు ఆహారము ఆయన పుట్టించుచున్నాడు. కనుక ప్రభువునందు ప్రియులరా, ఇన్ని కార్యాలు దేవుడు నీకు చేయాలి అని అంటే, నేను ముగిస్తే మరి మనము చూసినప్పుడు ఇక్కడ యోవేలు గ్రంథంలో కూడా 3వ అధ్యాయం, ఆ దినమందు పర్వతములో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి భూమికి. అంటే నీ లోయ అనుభవమును, అంటే అర్థం ఏంటంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయము ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అంటే, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడు. మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. కనుక కారణం ఏంటి తెలుసా? ఇదే మెసేజ్ అండి, హోల్ బైబిల్ ఇదే మెసేజ్. ఆయన సన్నిధిని సాగిల పడిపోవడమే. ఎన్నిసార్లు అబ్రహాం సాష్టాంగ పడిపోయాడు, దావీదు సాష్టాంగ పడిపోయాడు. ఎందుకు మనుషుల ముందు తగ్గించుకుంటావు? ఎందుకు మనుషుల ముందు హెచ్చించుకుంటావు? ఎందుకు మనిషిని లక్ష్య పెట్టుతావు? వాడు ఏపాటి వాడు. నీవు దేవునితో సమాధానం పడిపో. ఒక మూల కూర్చొని గుండె పగిలేటట్లు ఏడు, దేవుని దేవునిగా కనపరచు. నీలో నుండి దేవుని సమాధానం, నీలో నుండి దేవుని ప్రేమ, నీలో నుండి దేవుని కృప. అంటే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కాదు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నా మార్గముల కంటే, అంటే ఆయన మార్గములు నువ్వు ఎప్పుడైతే అనుసరిస్తావో
క్షమించాడు. ఆడేవాడు మనల్ని ఏం చేస్తాడు, ఈడేవాడు మనల్ని ఏమంటాడు, ఆడేవాడు మనకు కటింగ్ కొట్టేవాడు. ఎప్పుడైతే నీవు ఆకాశము నుండి వర్షము, భూమి నుండి తడిపే మంచం ఆయన నీకు ఇవ్వగా, ఆయన నోటి మాట నీకు ఉండగా ఎవడు నిన్ను అడ్డుకునేవాడు? అంటే మీరు సంతోషముగా బయలు వెళ్తారు, సమాధానం పొంది తోడుకొని పోబడతారు. మీ ఎదుట పర్వతములు, మెట్టలు అన్ని చప్పట్లు కొడుతూ, మొండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు, దొరద గుండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు. అంటే మీరు నిత్యమైన జ్ఞాపకగా దప్పిగొనిన వాళ్ళని నా ఎద్దుకు రండి. ఎప్పుడైతే నీవు దేవుని ఎద్దుకు వెళ్తావో జీవ జలముల ఊటైనది. నన్ను ప్రేమించిన నా సాక్ష్యం ఉంది. ఎలాగ ఆకాశానికి ఎక్కాను, ఎలాగ పాతాళాలు, ఎంతమంది ఎన్నన్నారు. మనం రాస్తాం డైరీలో, ప్రభా నా జీవితం ఒక గ్రంథంగా మూల కూర్చుంటే మూల పురుషుడు ఎలా చేస్తావో చూసారు, నాకు నచ్చినట్లుగా నా జీవితం. ఎందుకు మీరు అసలు ఎందుకు నీ తరువాత నీ బిడ్డలకి, ద కమింగ్ జనరేషన్ కి నువ్వేమిస్తున్నావు, అసలు నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? నీ జీవితము ఒక సందేశంగా, నీ జీవితము ఒక అద్భుతమైన దేవుని యొక్క గొప్ప కళాఖండంగా, దేవుని యొక్క ప్రేమ గ్రంథంగా నీ జీవితం ఉండాలని అంటే ఈ రోజునే నీకు ఏ డౌట్ ఉన్నా నాకు మెసేజ్ పెట్టు. నా నెంబర్ అక్కడ ఉంది. నేను నీకు దేవుని మార్గము వివరించగలను, నీ కొరకు మేము ప్రార్థించగలము. ఎన్నాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టే వాక్యములు, ఎన్నాళ్ళు మిమ్మల్ని ఆదరించే వాక్యాలు, ఎప్పుడైతే దేవుడు మీ దరి చేరే వాక్యాలు, దేవుడు మీ హృదయంలో నివసించే వాక్యాలు, దేవుడు మిమ్మల్నిగా హెచ్చించే వాక్యాలు, ఈ రోజు నుంచి అటువంటి కృప దేవుడు మనకి ఇచ్చిందాక ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగించండి. వెత్తబడిన వాక్యమును నిండాలుగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదంగా ఈ రోజు నుంచన్నా మా హృదయంలో ఉన్న పగ, ప్రతీకారము, కీడు, ఆ ఆలోచనే మా దరికి రానివ్వకుండా ప్రేమ, సమాధానము, సంతోషముతో, దీర్ఘ శాంతముతో నింపమని యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.